కాదండి మీరు కాదండి చెప్పావు కదా మళ్ళీ అదే చెప్తున్నానండి. కాదండి వేణుగోపాల్ గారు మీరు 25 మంది ఎమ్మెల్యేల సీటు గల్లంతు చేశారు, బీసీల గొంతు కోశారు, ఎస్సీ ఎమ్మెల్యేల గొంతు కోశారు, రకరకాల వార్తలు వస్తున్నాయి కదా. తప్పు, అదే తప్పు. వీళ్ళు విమర్శలు అంటే వీళ్ళు ఏమనంటే ఇప్పుడు మేమేం 10 మంది పార్టీలతో కూర్చొని మేము 170 అభ్యర్థులు కూడా ఉన్నా. మా అభ్యర్థుల్ని మా గెలుస్తారో ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం బలంగా ఉందో ఆ సామాజిక వర్గానికి అందుకని వీళ్ళగా 10 పార్టీలో పక్క పార్టీలో నుంచి వచ్చితే తప్ప మాకు గతి లేని పరిస్థితి కాదు. ఇక్కడ నియోజకవర్గం అభ్యర్థులు ఉంటే 4-5 మంది కాదని జగన్ గారు ఎవరైతే గెలుస్తారో ఒక్క నిమిషం రఫీ గారు మాట్లాడండి. మనోహర్ గారు ఆగండి సార్. రఫీ గారు మాట్లాడండి. అదే నిన్న డిబేట్ లో కూడా మీరు అలాగే అందరూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాల కరోనా తప్ప ప్రతిరోజు అభ్యర్థిని ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్ ని ప్రతిరోజు ఏదైతే సచివాలయ సిబ్బందిని వేసుకొని అక్కడ ఉండే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి ప్రతి గడపకి పోయి తరుముదడుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమం ఏంది, వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో, సంక్షేమం రాపితే వాళ్ళకి ఎందుకు రాలేదని తెలుసుకొని వాళ్ళకి సంక్షేమం వచ్చే విధంగా చేస్తూ ఈరోజు ప్రతిరోజు ఏదైతే ఎమ్మెల్యేని అది ఎంపీని నియోజకవర్గ నాయకుల్ని ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి ఇచ్చే విధంగా ఆ కుటుంబాల ముందు నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున. ఈ రోజు ప్రజల్లో లేని వాళ్ళని అదే విధంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఈరోజు ఒక ఈక్వేషన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. కానీ వీళ్ళలాగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే కనపడతారు, మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ఎంతమంది బలి చేస్తారు? 25 మంది ఎమ్మెల్యేల టికెట్లు కోసారు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఆ ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు. నిన్న చూడండి పూతలపట్టు నియోజకవర్గం ఎత్తుకుందాం ఉండండి, పూతలపట్టు నియోజకవర్గం ఎత్తుకుందాం. ఎంఎస్ బాబు గారు ఏదో విమర్శ ఇచ్చాడని చెప్పి మనోహర్ చెప్తున్నాడు. మేము చెప్పడం ఏమనంటే ఒక ప్రయత్నంలో కొంతమందికి ఇవ్వకుండా మాట్లాడాడు అంతేగాని ఇక్కడ నేను మాట్లాడుతుంటే మనోహర్ గారు అడ్డు తగిలారు. మాట్లాడండి. ఏం డిబేట్ సార్ ఇది? డిబేట్ ఇలాగైతే ఎలా మాట్లాడతారు? మాట్లాడండి చెప్పండి. ఏదో అడగబోయారు మీరు నన్ను. కాదండి, వారి పార్టీ వారి ఇష్టం, ఎంతమంది అయినా మార్చుకుంటారు, లోకల్ పెడతారు, నాలుకలు పెడతారు, మీకేంటి నొప్పి అంటున్నారు వాళ్ళు. మార్చుకోమనండి, మేము వద్దంటే ఆపుతాడా ఆయన? నేను చెప్తే ఆపుతాడా? ఇప్పుడు మీకు కాదండి, మీకు గెలుపు గురాలు కావాలి, వారికి గెలుపు గురాలు కావాలి. అధికారులకు వచ్చేందుకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అదే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతా ఉంది. మామూలుగా చిత్తుగా ఓడిపోతా ఉంది. దానికి ఆయన ఏం చేయాలో తెలియక ఈ చేస్తున్నాడు ఎక్సర్సైజు. అదేమి పట్టదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి విధానాల్ని, జగన్మోహన్ రెడ్డి నియంతృత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని వ్యతిరేకించి ఆ పార్టీకి బొంద పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. అది డైవర్ట్ చేయడానికి ఈయన అక్కడి నుంచి మార్చి ఆయన ఇక్కడి నుంచి మార్చి ఆ సామాజిక వర్గం అని ఈ సామాజిక వర్గం అని. ఇప్పుడు తండ్రికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, సర్వే రిపోర్ట్ ఉందంటే కొడుకు టికెట్ ఇవ్వటము. ఇది ఏంటి? ఆ కొడుకు టికెట్ ఇస్తే ఏ సర్వే రిపోర్ట్లో అతను గెలుస్తాడని వచ్చింది? ఏ ఐపాక్ సమస్య చెప్పింది? అలాగే ఒకే కుటుంబంలో 4గురికి ఇస్తున్నాడు. బొత్స కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు కాదు, 4గురికి, 2 ఎంపీలకి 2 ఎమ్మెల్యేలు. కాబట్టి అలాగా అనేక ఫ్యామిలీ ప్యాక్లు ఆయన ఏదో కింద మీద పడుతున్నాడు. ఎందుకంటే ఒక ఛాన్స్ అని అధికారానికి వచ్చి ఏమీ చేయలేకపోయాడు ఈ రాష్ట్రానికి. కేవలం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులని ఏం చేశాడో తెలియదు. 2,30,000 కోట్లు ఇచ్చానని ఆయనే అంటున్నాడు. మిగతా డబ్బు ఏం చేశాడో తెలియదు. ఒక ఫ్యాక్టరీ కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక షాదీ ముబారక్ ఇవ్వలేదు, విదేశీ విద్య ఇవ్వలేదు.
ఏమీ ఇవ్వలేదు. ఏం చేశాడో ఆ డబ్బులన్నీ దోచేశాడు. ఆ డబ్బులన్నీ అతను ఆయన మనుషులు మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులన్నీ దోచేశారు. దోచేసి దాచుకున్నారు. ప్రభుత్వంలోనే 500 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మహాప్రసాదం ప్యాలెస్ కట్టుకున్నాడు. ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండలో. నేను పేదవాళ్ళ ప్రతినిధి అంటాడు. ఆయన సంబంధించిన వాళ్ళు ఆయనకి బదిలీ చేస్తా ఉన్నారు. ఆయన పేదవాళ్ళ ప్రతినిధి అయిపోయాడని చెప్పేసి బదిలీ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజలు తగిన సమయం ఇలాగే మాట్లాడారు. మూడు శాసన మండలి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా 3 గెలవవు, ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి ఇంజనీరింగ్ చేశాడు, సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. రాయలసీమలో రాజధాని కోరుకుంటున్నాడు, విశాఖపట్నంలో రాజధాని కోరుకుంటున్నారు. 3 చోట్ల ఓడిపోతారని చెప్పి మాట్లాడారు. 3 చోట్ల మేము రూపాయి పంచిపెట్టకుండా గెలిచాం. 3 చోట్ల రూపాయి పంచిపెట్టుకు ఆయన ఓటుకి 10,000 ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా 10వ తరగతి చేసిన వాళ్ళు ఓటర్ల కింద చేర్చాడు. అయినా ఓడిపోయాడు. ఇవాళ ఆయన ఎన్ని చేసినా తల్ల కింద కాళ్ళు పైన పెట్టి ప్రయత్నం చేసినా సరే రేపు ఎన్నికల్లో గెలవడు. అందులో మేము దళితులకు అండగా ఉంటారు. దళితులు డోర్ డెలివరీ చేస్తారు. బీసీలకు అండగా ఉంటారు. నిన్న బోడే రామచంద్ర యాదవ్ అనే అతను పొంగునూరులో ఒక సభ పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు వరకు అతని సభని చేయనిలా, ఒక్కసారి కూడా చేసేది లేదు. చూడండి, చెప్పులతో కొట్టినారు. ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళని నేను మీకు వీడియో విజువల్స్ తో సహా చూపిస్తా. ఎంతరా అంటే ఆ విధంగా అయిపోయినారు. చూడండి, ఒక సినారియో మీకు అంటే బీసీలను బాగా చూస్తాం మీరు అంటారు కదా, బీసీలను అంత బాగా చూసే వాళ్ళు అయితే చెప్పులతో కొట్టిస్తారండి. చూడండి, చెప్పులతో కొట్టి మరి చూడండి ఈ విధంగా లాగి చెప్పులతో కొట్టించారు పొంగునూరు నియోజకవర్గంలో. ఒకసారి ఏ విధంగా మీరు బీసీలకు వేస్తున్నారు అంటే, ఒక బీసీ నాయకుడు వస్తే ఆ బీసీ నాయకుడిని ఈ విధంగా అంటే ఏ ప్రభుత్వం ఎత్తుకున్నా సరే చూడండి, మరొకసారి చూపిస్తాను. సారీ, చూడండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే దాన్ని పెట్టుకొని చెప్పులతో కొట్టేయడం ఏంది? మరి ఆయన మాట్లాడితే మేము బీసీలకు అండగా ఉన్నాము, బీసీలకు చేపిస్తాం అన్నాను. అంటే నువ్వు బీసీలకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అంటే నువ్వు మీరు ఏ రోజు కానీ వైసీపీ ప్రభుత్వం దళితులు అనుకుంటే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు. బీసీలు ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే పాలిటిక్స్ అంటే అందులో ఏపీ అంటేనే సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్. అది కిషన్ గారు ఇందాక చెప్పినారు కదా, ఇప్పుడు గతంలో లాగా లేదు కదా, వారి కమ్మలు తెలంగాణలో కూడా కులాల ప్రాతిపదిక జరిగింది. వెలమా వర్సెస్ రెడ్డి జరిగింది. కులాలు ఉన్నాయి. సోషల్ ఇంజనీరింగ్ చేస్తా అన్నారు కదా. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకులకి ఇవ్వడం, ఇదా సోషల్ ఇంజనీరింగ్. సెకండ్ పాయింట్, ఇప్పుడు వరకు మా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి అనే అబ్బాయి 2019 మాత్రం ఓటు ఒక్కసారి వేసుకున్నాడు. అతని జీవితంలో 25 సంవత్సరాల వయసులో అతను వేసింది ఒకే ఒకసారి ఓటు అండి. అతను ఈ రోజు మాకు అభ్యర్థి. నిన్న మాట్లాడుతూ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఒక ఓటు 1.5 ఓటు యాడ్ చేస్తారంట. అంటే ఒక ఇంటికి ఒక ఓటు ఉంటుందండి, 2 ఓటు ఉంటుందండి, 2 ఓట్లు ఉంటాయి, లేదా 1 ఓటు ఉంటుంది, లేదా 3 ఓట్లు, ఏదైనా ఓట్లు ఉంటాయి. కానీ వైసీపీ భాష ఎలా ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్, ఎక్కువ ఏం లేదు, డెప్త్ ఏం లేదు, సింపుల్ గా చూడండి. అంటే ఎంత అంటే ఇలాంటి తీసుకొచ్చి డబ్బులు పొరపాటుగా నువ్వైనా మాట్లాడతావు, అదేదో మాట్లాడే వీడియో ప్రతి ఛానల్లో తెచ్చి చూపిస్తా ఉండవు. అది క్లారిటీ ఉండదండి, క్లియర్ గా రాదు. కృష్ణాంజలి గారు, వేణుగోపాల్ గారు, మీకు వయసు పెరిగింది కానీ మీరు ఇచ్చినప్పుడు నేను మాట్లాడాలా, అది కూడా పెంచుకోండి. రెండోది కూడా ఒక్కసారి ఓటేసి వాళ్ళ ప్రజల మీద నీకు డబ్బు ఉండాలని చెప్పేసి నీ కుమార్ని ఎత్తుకొచ్చి ప్రజల మీద పెట్టేస్తే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను నేను తండ్రి చాటు పెట్టిను, నా తండ్రి సీఎం గా చేశాను, నన్ను కూడా సీఎం చేయను అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అదొకటే. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పోలవరం నిధులు అది ఇది చేస్తాం, ఏదో చేసేస్తాం, పోలవరం కట్టేస్తాం, అది లేదు.
ఏదైనా ప్రతి ఒక్క వ్యవస్థను నాశనం చేసి ఈరోజు ఉపాధ్యాయులండి, మీరు నేను మనందరం ఇట్లా ఉన్నామంటే, ఎంతో చదువుకున్నామంటే ఎవరండి దానికి కారణం? ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు ఎక్కడున్నారండి ఈరోజు?